వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, మీ నాన్న దిష్టి, నా దిష్టి. రారా. నాన్న దెబ్బకొకడు పట్టే, కళ్ళు మూసుకు మరి కొట్టా, లాకప్లో పెట్టా. ఇప్పుడేమంటావు? నవరు పోయిరా. ఆఫ్టర్ ఆల్ ముగ్గురు కొట్టావో లేదో పెద్ద గొప్ప చెప్పుకుంటున్నావు. నేను డ్యూటీలో చేరిన కొత్తలో ఒకసారి 10 మందిని, ఎంతమందిని 10 మందిని కొట్టి 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 మట్టి కనిపించాను తెలుసు. ఇదే ఊరోళ్ళంతా ఒప్పుకున్నా నా గొప్పతనం నువ్వు మాత్రం ఒప్పుకో. ఏమిటండి వాడిని కాస్త మెచ్చుకుంటే మీ సొమ్మేం పోయింది? ఆహా, కన్నబిడ్డలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులు పొంగిపోవాలా గాని పొగడకూడదే. పొగిడితే ఐశ్చర్యం అంటారు. ఎస్ఐ గారు అరెస్ట్ చేసింది ఎవరినో వాడికి తెలుసా? తెలిసి అరెస్ట్ చేశారు సార్. మేము డీపీ గారి మనుషులను చెప్తున్నా వినిపించుకోలేదట. వాడిని చంపేయండి. ఆగండి. ఎవరు మీరు? చపాతీ చేయకుండా లోపలికి వచ్చారు. ఎవరు కావాలి? ఎస్ఐ గారు ఎక్కడ? ఇంకా ఇంటికి రాలేదు. అదనరా వాడితో మీకేం పని? ఆడ దినం చేద్దామని. పార్వతి, ఆ టీపీ గారి మనుషులు మన ఇంటికి ఎందుకు వచ్చారు? ఏమండి, ఆ రౌడీ వధవులు మన వెంకట కోసం వచ్చారు. వాడు ఎక్కడున్నాడో ఏమో నాకు భయంగా ఉంది. ఏమిటి వెంకు ఇది? ఇది అందం, ఇది బంధం. అబ్బా, స్టేషన్ కి వెళ్లకుండా చెరువు దగ్గర బీటేసి నువ్వు చేసే డ్యూటీదా? ఏం చేయమంటావు? ఇంటి దగ్గర అయితే మావయ్య అని మంత్రం వేసి నన్ను డిస్కరేజ్ చేస్తున్నావు. అందుకని ఈ ప్లాన్ వేసా. అయ్యో, ఏంటో వాడి, నాకు మా నాన్న పిలుస్తున్నట్టు భ్రమగా ఉంది. భ్రమ కాదు, నిజంగానే పిలుస్తున్నారు. లేవండి. ఆగితే చెవు పట్టుకు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడదామనా? నీకోసం ఆ గోండాలు తిరుగుతున్నారా? అంటే నేను నమ్ముతానా? నేను చంపాలని చూస్తున్నారా? అయినా నేను నమ్మను. నీ కొడుకు బదులు సావటానికి నువ్వు వచ్చావేంట్రా? దొంగ నా కొడుకల్లారా, నా కొడుకుని చంపేంత తమ్ములున్నారా మీకు? మీలాంటి రౌడీ నా కొడుకుని నా సర్వీస్ లో ఇంతమందిని చూశారా? ముందు మీసంగా చూసుకోండిరా. ఈ పాటికి నాన్నకి చిరాకొచ్చి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు.
ఈ కేసు విషయంలో మీరేం వరి కావద్దు అని నేను చూసుకుంటాను. మిస్టర్ వెంకట్, వాట్ ఇస్ ఇట్? హావ్ యు కమ్ మేట్? ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? నన్ను చంపాలని వీడి మనుషులు దారి కాదారు సార్. ఆ విషయం నాతో చెప్పడానికి వచ్చిన మా నాన్ని చంపేశారు సార్. నా కళ్ళ ముందే మా నాన్ని కత్తితో నరికారు సార్. నీ తండ్రిని చంపారని నువ్వు సాక్ష్యం చెప్తే చాలు. ఇంకెవరైనా చూసారా? సార్, సాక్ష్యాలు కావాలా? ఒక పోలీస్ ఆఫీసర్ కేవలం అనుమానంతో ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు. అలాంటిది నేను చూసిన హత్యకి మరో సాక్ష్యం కావాలా? ఎస్, అది లేకుండా ఒక పెద్ద మనిషిని ఎలా అరెస్ట్ చేస్తాం? వీడొక పెద్ద మనిషి, నువ్వొక పోలీస్ ఆఫీసర్వే. రే, మా నాన్న 35 సంవత్సరాలు ఇదే డిపార్ట్మెంట్ కి సేవ చేశాడు రా. కనీసం ఆ గౌరవంతోనైనా మా నాన్నని చంపిన వాడిని అరెస్ట్ చేయండి రా. అరెస్ట్ చేయండి రా. ధైర్యంగా ముందడిగాయి, అన్యాయాన్ని అణగదు, అక్రమాన్ని నిలువునా నరికాయి. పోలీస్ అంటే నేనేరా పోలీసు నిరూపి. ఏంటి, ఏం కావాలి?
ఎస్ఐ గడికి వాడి బాబుని చంపినా ఇంకా బుద్ధి రాలేదన్నమాట. పైగా కుర్రాళ్ళని రెచ్చగొడుతున్నాడు. ఆల్ రైట్, వాళ్ళల్లో ఒకరిని చంపేయండి. ఆ డిపి గాడి డిప్ప పగలగొట్టినందుకు మనం అంతా ఇప్పుడు పార్టీ చేసుకుంటున్నాం. ఎరా ఇలా చెప్పడమేనా తాగడమేనా ఉందా? ఇలా తాగడం తప్పేమరా? కరెక్ట్, ఇలా తాగటం తప్పే మరి. ఇలా తాగిన తప్పేనని మా బాబా చెప్పిందిరా.